పద్ధతి ఆయుర్వేద బహుమతిగా అందించబోతున్నాము. ఏమిటా బహుమతి? ఇవాళ ప్రతి ఇంట్లో దాదాపుగా 199 మందికి ఉదయం నిద్ర లేచి లేవగానే వేడి వేడి కాఫీయో టీయో తాగటం అలవాటైపోయింది. అయితే ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాలలో వేడి మంటలు పుట్టిస్తూ ఉన్నా, పొగలు తెగలు కక్కుతూ ఉన్నా, ఒంట్లో నుంచి వేద రంధ్రాలలో నుంచి చెమట కారుతూ ఉన్నా, మనసులో అనుకోగానే వేడి వేడి టీ తాగకపోతే ఇవాళ మనుషుల ప్రాణం నిలబడేటువంటి పరిస్థితి లేకపోవడం ఉన్న అలవాటుని కొంచెం చిన్న చిన్న మార్పులతో మామూలుగా బజారులో దొరికేటువంటి ఈ తేయాకుతో తయారు చేసినటువంటి టీలాగా కాకుండా ఆయుర్వేద మూలికలతోటి ఆహార పదార్థములాగా ఉపయోగపడేటువంటి పదార్థాలతో ఇవాళ మనం ఒక అద్భుతమైన టీ అంటే తేనీటి పానీయమును ఇవాళ మనం తయారు చేసుకోవడం నేర్చుకోబోతున్నాం. ఇది చాలా రుచికి, శుచికి, రక్త శుద్ధికి, రక్త వృద్ధికి దోహదం చేస్తుంది. దీని పేరు భారత్ టీ. ఈ భారత్ టీలో మనం వాడేటువంటి పదార్థాలలో మొట్టమొదటిది పుదీనా. దీని ఆకులు తీసి ఆరబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడి ఇలాగా మెత్తగా ఉంటుంది. ఈ విధంగా అంటే ఎండకు పెట్టకూడదు, మనం నీడకు ఆరబెట్టి తర్వాత దంచి జల్లించి పొడి చేసుకొని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడి 200 గ్రాములు రాసుకోండి. 200 గ్రాములు. తర్వాత మంజిస్తా 50 గ్రాములు. మంజిస్తా ఇట్లా పుల్లలుగా ఉంటుంది, చాలా మంచి సువాసన ఉంటుంది. దీన్ని పెంచితే ఇట్లా ఎర్రగా పొడి అవుతుంది. ఇది రక్త శుద్ధి చేయటంలో చాలా గొప్పది. తర్వాత మిరియాలు 10 గ్రాములు. ఈ మిరియాలను ఇంతకుముందు చెప్పినట్టుగానే దూరగా వేయించి దంచి జల్లించి ఈ విధంగా పొడి చేసుకొని ఇది 10 గ్రాముల మోతాదుగా కలుపుకోవాలి. ఇందాక మనం పుదీనా పొడి తీసుకున్నాం, ఇప్పుడు మంజిస్తా 50 గ్రాములు తీసుకోవాలి. 50 గ్రాములు మంజిస్తా వేసాం. ఇందులో మిరియాల పొడి 10 గ్రాములు. ఇట్లాగా ఒక పాత్రలో ఈ 3 పొడులు వేసి మొత్తము కలుపుకుంటే భారత్ టీ పొడి తయార్. ఇదే భారత్ టీ పొడి. బ్రహ్మాండమైన భారత మాత టీ పొడి తయారైపోయింది. ఇలా మీరు తయారు చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకోండి. ఇప్పుడు మనం నేరుగా పాలలోనే ఈ పొడి వేసి భారత్ టీ ఎంత రుచికరంగా ఎంత అద్భుతంగా ఉంటుందో మనం కూడా అందరం రుచి చూద్దాం. ఇదే మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు పాలు తీసుకున్నాం. చూడండి, పాలు 1/2 లీటరు. చూడండి, పాలు 1/2 లీటర్ పాలు. అట్లాగే ఈ పొడి 1/2 లీటర్ పాలల్లో 20 గ్రాముల పొడి వేసి, అంటే నేను ఉదాహరణగా చెప్తున్నాను, మీరు కొంచెం అటు ఇటుగానైనా రుచికి అనుగుణంగా మీరు తయారు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. దీన్ని మనం పొయ్యి మీద పెట్టి
చిన్న మంట పైన నిదానముగా మరిగించాలి. మరిగిస్తున్నారు, చూస్తూ ఉండండి. పుదీనా అతి